తెలుగుదేశం పునాదుల్లో పదిలంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన పత్రికలు చదువుతున్న వారందరికీ ఇవాళ లేదు, రేపే అధికారంలోకి వచ్చేస్తారు అనే భావన కలుగుతుంది. ఇంకేం లేదు, ఆంధ్రలో అల్లకల్లోలం జరిగిపోతోంది. సర్వనాశనం అయిపోయింది. జగన్ను జబ్బ పట్టుకొని లాగి కిందకు దింపకపోతే అసలు దేశ పటంలో ఆంధ్ర కనిపించదు అనేంతగా ప్రచారం జరిగిపోతుంటుంది. ఈ కుల పత్రికల్లో, కుల డిజిటల్ మీడియాలో రాసినవే రాస్తుంటారు, హెడ్డింగ్లు మారుస్తుంటారు. ఈ మీడియాకు కానీ, ఈ మీడియా మద్దతుతో అధికారం సాధించాలి అని అనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి కానీ తెలియందేంటంటే ఈ అతి ప్రచారం వల్ల మిడ్ రేంజ్ లీడర్లలో ధీమా వచ్చేసింది అని. ఎన్నికలు దగ్గరకు రావడంతో ఇప్పుడు చోటా మిడ్ రేంజ్ లీడర్లంతా అభ్యర్థుల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పుడే గనుక వారి బాధ అంతా అదే. ఎప్పుడైతే మిడ్ రేంజ్ లీడర్లంతా ఎమ్మెల్యే అభ్యర్థుల కనుసన్నల్లో ఉంటూ వారి చుట్టూ తిరుగుతున్నారో గ్రామీణ స్థాయిలో వైకాపా ప్రచారాన్ని తిప్పికొట్టేవారు కరువయ్యారు. వాలంటీర్లు కావచ్చు, వైకాపా రాజకీయ ఆశ్రితులు కావచ్చు, జనాల్లో ఉంటూ వారి ప్రచారం వారు సాగిస్తున్నారు. తెదేపా కూటమి జనాలు మాత్రం తాము అధికారంలోకి వచ్చేశామని, ప్రజలు తిరిగిపోయారని డిసైడ్ అయిపోయారు. దాంతో వాళ్ళు ఇక ప్రచారం అన్నది కేవలం ఎమ్మెల్యే అభ్యర్థికే వదిలేశారు. కూటమి భాగస్వాములైన భాజపాకు క్యాడరే లేదు. అందువల్ల దాని గురించి మాట్లాడుకోవలసిన పని లేదు. జనసేన క్యాడర్తో సమస్య ఏంటంటే జై అంటూ జెండాలు పట్టుకుని ఎగరడం తప్ప ఫలితం ఉండడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం మిడ్ రేంజ్ లీడర్లు తమకు అందిన వాటిలో తాము గిల్లుకోగా మిగిలినవి తమ క్యాడర్కు కాస్తో కూస్తో పంచుతున్నారు. జన సైనికులకు ఇది అంతంత మాత్రంగానే అందుతోంది. చాలా చోట్ల అది కూడా అందడం లేదు. దాంతో వాళ్ళు ఉన్న చోటే జై జనసేన అంటున్నారు తప్ప అంతకు మించి జనాల్లోకి వెళ్లడం లేదు. 1000 ఓట్లు ఉన్న గ్రామాల నుంచి జనసేన పవన్ వస్తే 25-30 మందిని మాత్రమే తరలించగలిగారు. అన్ని గ్రామాల నుంచి ఇలా వచ్చిన 25 కలిపి పెద్దగా కనిపించింది, కానీ లోకల్ లెక్కలు చూసుకుంటే అది చాలా అంటే చాలా తక్కువ. దీనికి కారణం మరేం లేదు, జనసేన పోటీ చేయని చోట ఆ పార్టీ క్యాడర్ కోసం ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బులు తీయకపోవడమే. ఇలాంటి టైంలో 10 ఓట్లు ఉండని, 25 ఓట్లు ఉండని అలాంటి జనసేన నాయకులు అందరినీ ఏరి మరీ వైకాపాలోకి లాగుతున్నారు. దీన్ని తెలుగుదేశం అభ్యర్థులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పార్టీ పత్రికలు చూస్తుంటే తాము అధికారంలోకి వచ్చేశామని, తమ గెలుపు నల్లేరు మీద నడక అని వారికి ధీమా వస్తోంది. అందువల్ల ఇక ఎందుకు డబ్బులు తీయడం అనే భ్రమలో ఉన్నారు.